Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeduru. ఈ రోజు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ది అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్ అంటే అసాధారణ నష్టము అసాధారణ లాభము దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి అంటే ఎనీ లాస్ కాజ్డ్ బై ది అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అబ్నార్మల్ కండిషన్స్ సచ్ యాజ్ ప్లాంట్ బ్రేక్డౌన్ అండ్ కేర్లెస్నెస్, యాక్సిడెంట్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ యాజ్ ది అబ్నార్మల్ లాస్. అంటే ఏ కాజెస్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటాయో అంటే వాటిని అవైలబుల్ కాజెస్ మనం తగినట్టు చర్యలు తీసుకోవటం వలన వాటిని మనం నివారించవచ్చు, ఆ కాజెస్ని మనం నివారించవచ్చు. అలాంటివి ఏవైతే ఉంటాయో దాన్ని అబ్నార్మల్ లాస్ లేదా అబ్నార్మల్ గెయిన్ అని అంటుంటాం. అంటే అసాధారణమైన నష్టము అసాధారణమైన లాభము అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ బ్రేక్ డౌన్, సడన్గా ప్లాంట్ ఆగిపోతుంది, అప్పుడు దానికి తగిన చర్యలు బాగు చేస్తే కనుక అది బాగవుతుంది. అలాగే యాక్సిడెంట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటే దాన్ని నివారించవచ్చు. ఈ విధంగా మనం కొన్ని చర్యలు తీసుకోవటం వలన వాటిని అక్కడ మనం నివారించవచ్చు అనమాట. అలాంటి వాటిని మనం అబ్నార్మల్ లాస్ని అంటుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలాంటిప్పుడు మనం ఇవి వచ్చినప్పుడు దీనికి మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, అబ్నార్మల్ లాస్ కనుక వస్తే అప్పుడు దానికి క్యాలిక్యులేషన్ అబ్నార్మల్ లాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ ఆర్ వేస్టేజ్ వాల్యూ బై నార్మల్ ఇన్పుట్ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఆర్ స్క్రాప్ యూనిట్స్ ఆర్ వేస్టేజ్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఓకే, నార్మల్ కాస్ట్ అంటే మనకి డెబిట్ సైడ్ టోటల్ చేస్తాం, ఆ డెబిట్ సైడ్ టోటల్ మైనస్ నార్మల్ లాస్ వాల్యూ సాధారణ నష్టం యొక్క విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువ, దీన్నే మనం స్క్రాప్ వాల్యూ రద్దు విలువ అని కూడా దీన్నే అంటాం, లేదా వేస్టేజ్ వాల్యూ దుబారా విలువ అంటాం. ఇవన్నీ ఒకటే మాట. ఓకే, సాధారణ నష్టము లేదా రద్దు విలువ లేదా దుబారా విలువ ఏవైతే ఉంటాయో అవి మైనస్ నార్మల్ ఇన్పుట్ యూనిట్స్ అంటే డెబిట్ సైడ్ ఇవన్నీ కూడా టోటల్ చేసి ఆ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ అంటే సాధారణ నష్టం యొక్క యూనిట్లు లేదా స్క్రాప్ యూనిట్స్ రద్దు యూనిట్లు లేదా వేస్టేజ్ యూనిట్స్ దుబారా యూనిట్లు ఇవన్నీ కూడా దీని నుంచి ఇది మైనస్ చేయాలి ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటే అసాధారణ నష్టం యొక్క యూనిట్లు. ఇది వేసుకుంటే అప్పుడు అసాధారణ నష్టం యొక్క వాల్యూ అనేది మనకి వస్తుంది. అలాగే మనకి అబ్నార్మల్ గెయిన్ వాల్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు దానికి వాల్యూ దానికి ఎలా విలువ పెడతామంటే నార్మల్ కాస్ట్ అంటే డెబిట్ టోటల్ మైనస్ నార్మల్ లాస్ వాల్యూ సాధారణ నష్టం యొక్క విలువ లేదా స్క్రాప్ వాల్యూ రద్దు విలువ బై నార్మల్ ఇన్పుట్ యూనిట్స్. ఓకే, నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. దానికి దీనికి సేమ్ అదే ప్రిన్సిపల్. అంటే నార్మల్ కాస్ట్ వాల్యూ అంటే సాధారణమైనటువంటి విలువ డెబిట్ సైడ్ వాల్యూ. ఓకే, మైనస్ నార్మల్ లాస్ వాల్యూ అంటే సాధారణమైనటువంటి నష్టం యొక్క విలువ బై నార్మల్ ఇన్పుట్ యూనిట్స్ డెబిట్ సైడ్ టోటల్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ సాధారణ నష్టం యొక్క యూనిట్లు ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అసాధారణ నష్టం యొక్క యూనిట్లు. ఇది వేసుకుంటే కనుక అసాధారణ లాభం యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. అసాధారణ నష్టం అంటే కనుక ఇక్కడ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ వేసుకుంటాము, అసాధారణ లాభం అన్నప్పుడు అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, దీని మీద ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, అబ్నార్మల్ గెయిన్ అబ్నార్మల్ లాస్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. 20 ప్రాబ్లమ్స్ అండి. ద ప్రొడక్ట్ ఆఫ్ కంపెనీ పాసెస్ త్రూ 3 డిస్టింక్ట్ ప్రాసెస్ టు కంప్లీషన్. అంటే ఒక కంపెనీలో ఒక 3 ప్రాసెస్ గుండా ఇది ప్రవహిస్తుంది అనమాట. దే ఆర్ నోన్ యాజ్ ఏ, బి అండ్ సి. ఆ ప్రాసెస్ ఏంటి? ఏ, బి మరియు సి అని ఉంటుంటాయి. From past experience, it is ascertained that loss is incurred in each process as process A 2%, process B 5% and process C 10%. ప్రతి ప్రాసెస్లో కూడా
అక్కడ మనకి లాస్ అనేది వస్తుందంట. ఆ లాస్ ఎలా ఉంది? ప్రాసెస్ ఏలోనేమో 2%, ప్రాసెస్ బిలోనేమో 5%, ప్రాసెస్ సిలోనేమో 10% ఉన్నది. ఇన్ ఈచ్ కేస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఈజ్ కంప్యూటెడ్ ఆన్ ది నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంటర్డ్ ది ప్రాసెస్ కన్సర్న్. అవన్నీ కూడా దాంట్లో తిరిగి ఆ పర్సంటేజెస్ యొక్క లాసెస్ అన్నింటినీ కూడా యూనిట్స్ ఆధారంగా చేసుకుని ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ద లాస్ ఆఫ్ ఈచ్ ప్రాసెస్ ఏ స్క్రాప్ వాల్యూ. దీనిలో తింటే లాస్ అన్నింటినీ కూడా స్క్రాప్ వాల్యూ రద్దు విలువ కింద లెక్క కడుతూ ఉంటారన్నమాట. ద లాస్ ఆఫ్ ప్రాసెస్ ఏ అండ్ బి ఈజ్ సోల్డ్ అట్ ₹5 per 100 యూనిట్స్. ప్రాసెస్ ఏలోను ప్రాసెస్ బిలో కూడాను ఆ వచ్చేటటువంటి ఆ లాస్ ఏదైతే ఉన్నదో దాని స్క్రాప్ వాల్యూ కింద రద్దు కడుతుంది, అంటే రద్దు విలువ, దానికింద ఇది విలువ కడుతున్నాం. దానిలో వచ్చే వాటిని అన్నింటినీ కూడాను ప్రతి 100 యూనిట్స్ని ₹5 చొప్పున, అంటే 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అనమాట. 100 యూనిట్స్కి ₹5 చొప్పున సేల్ చేస్తున్నారు. అండ్ దట్ ఆఫ్ ప్రాసెస్ సి అండ్ ₹20 per 100 యూనిట్స్. ప్రాసెస్ సిలో ఏం చేస్తున్నారు? 100 యూనిట్స్కి ₹20 చొప్పున ఇక్కడ సేల్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ the output of each process passes immediately to the next process. అంటే ప్రతి ప్రాసెస్లో ఉన్నటువంటి ఆ స్టాక్ నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ది ఫినిష్డ్ యూనిట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ది ప్రాసెస్ సి ఇంటూ స్టాక్ అకౌంట్. అంటే తర్వాత ప్రాసెస్ సిలో ఏదైతే కనుక మనకు ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్డ్ స్టాక్ తయారైపోయిన సరుకు ఖాతాకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, పర్టికులర్స్ ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి. ఈ మెటీరియల్స్ కన్జ్యూమ్ వినియోగించేటువంటి మెటీరియల్స్ 6,000, 4,000, 2,000. అలాగే డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ 8,000, 6,000, 3,000. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించి ఖర్చులు 1,000, 1,000, 1,500. Okay, 20,000 units have been issued to process A at a cost of ₹10,000. Process A లో 20,000 యూనిట్స్ అమౌంట్ ఎంత? 10,000. అమౌంట్ 10,000 అమౌంట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ది అవుట్పుట్ ఆఫ్ ఈచ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ యాజ్ అండర్. వాటి యొక్క ఉత్పాదకత ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ వన్, ప్రాసెస్ ఏ 19,500, ప్రాసెస్ బి 18,800, ప్రాసెస్ సి 16,000. ఇవన్నీ కూడా వాటి యొక్క అవుట్పుట్ యూనిట్స్ ఈ విధంగా ఉన్నాయి. దేర్ ఇస్ నో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఎనీ ప్రాసెస్. అంటే ఏ ప్రాసెస్లో కూడాను జరుగుతున్న పని అనేది లేదు. ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్స్ అనేవి తయారు చేయమంటున్నారు. క్యాలిక్యులేషన్స్ షుడ్ బి మేడ్ టు ది నియరెస్ట్ రూపీ. అంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ చూద్దామా. ఇక్కడ ప్రాసెస్ అకౌంట్ ఇది ఫస్ట్ పడగలాగానే ఇక్కడ కూడా మనకి దీనికి కూడా మనకి ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉంటాయి. డెబిట్ టైప్ 3 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ టైప్ 3 కాలమ్స్ ఉంటాయి. పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. ఫస్ట్ మనం 2 మెటీరియల్స్ ఇష్యూడ్, జారీ చేసినటువంటి మెటీరియల్స్. యూనిట్స్ ఎన్ని? 20,000. అమౌంట్ ఎంత? 10,000. ఓకే, తర్వాత 2 మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, వినియోగించినటువంటి మెటీరియల్స్ ఎంతది? 6,000. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుందాం. తర్వాత 2 డైరెక్ట్ లేబర్, ప్రత్యక్షమైనటువంటి శ్రమ 8,000. 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 1,000. ఇవన్నీ కూడా ఇటేపు డెబిట్ టేపు వేసుకుందాం. నెక్స్ట్ క్రెడిట్ టేపున బై స్క్రాప్ అంటే రద్దు విలువ. రద్దు అంటే నార్మల్గా సాధారణ నష్టము 400. ఆ 400 యూనిట్స్ ఇక్కడ వేసుకున్నాం. దానికి విలువకి వాడొక వాల్యూ ఇచ్చాం కాబట్టి తీసుకుంటున్నాం, లేకపోతే మనం చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నారు అక్కడ? పర్ ఎవ్రీ 100 యూనిట్స్కి ఎంత అన్నారు? ఇక్కడ ₹5 అన్నారు. ఓకే, ఇక్కడ ₹5 కాబట్టి ఇక్కడ 100 యూనిట్స్కి ₹5 అయితే 400కి ఎంత?
అని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 400 ఇంటూ 5/100 ఎంత వచ్చిందనమాట 20. ఆ 20 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐ రిపీట్ అగైన్. స్క్రాప్ బై స్క్రాప్. స్క్రాప్ అంటే ఏంటి? నార్మల్ లాస్, సాధారణ నష్టం. ఈ సాధారణ నష్టం ఎంత ఇచ్చారు? 2% ఇచ్చారండి. ప్రాసెస్ ఏలో 2% అన్నారు కాబట్టి ఆ 2% మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దేని మీద? 20,000 మీద. 20,000 ఇంటూ 2/100 అప్పుడు ఎంత వచ్చింది మనకి? 400 వచ్చింది. ఈ 400కి వాల్యూ కట్టమన్నారు. సాధారణ నష్టానికి వాల్యూ ఇస్తే చేస్తాము, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నారు? ఫర్ ఎవ్రీ 100 యూనిట్స్కి 5 రూపీస్ ఉన్నారు కాబట్టి 100 యూనిట్స్కి 5 రూపీస్ అయితే 400కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు 400 ఇంటూ 5/100 ఎంత వచ్చింది? 20 రూపీస్. ఆ 20 రూపీస్ పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. ఓకే. తర్వాత ట్రాన్స్ఫర్ టు ది ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయమన్నారు? 19,500 యూనిట్స్ ఇచ్చారు. అది పట్టుకొచ్చి ముందు ఇక్కడ వేసేసుకోండి. కొంచెం గ్యాప్ వదులుకున్నాం ఎందుకంటే ఇక్కడ అబ్నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ గెయిన్ కానీ మనకి రావచ్చు. అబ్నార్మల్ గెయిన్ అయితే కనుక డెబిట్ వస్తుంది, అంటే అసాధారణ లాభం. అబ్నార్మల్ లాస్ అయితే కనుక క్రెడిట్ వస్తుంది, అసాధారణ నష్టం. కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేసుకుని కింద బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ బి అకౌంట్, ప్రాసెస్ బి ఖాతాకి బదిలీ, ప్రాసెస్ బి ఖాతాకి బదిలీ అని చెప్పి ఆ యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసేసుకోండి. 19,500 యూనిట్స్ అనేది ముందు ఇక్కడ వేసేసుకోండి. ఇప్పుడు ముందు మనం అకౌంట్ని క్లోజ్ చేసేయాలి. ఇది ఒకట్లాగానే అకౌంట్ని క్లోజ్ చేస్తున్నాం. ముందు ఏది? యూనిట్స్ని క్లోజ్ చేయాలి కాబట్టి యూనిట్స్ని క్లోజ్ చేస్తున్నాం. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ వచ్చింది. ఎంత? అది 20,000. ఆ 20,000 పట్టుకొచ్చి రెండు వైపులా వేసాం. ఇప్పుడు క్రెడిట్ వైపున ఇక్కడేమో 400 ఉన్నది, ఇక్కడేమో 19,500 ఉన్నది. అంటే అనమాట 19,900 ఉన్నది. ఇదంతా అనమాట 20,000. ఈ 20,000 నుంచి 19,900 పోతే ఇంకెంత మిగులుతుంది? 100 మిగిలింది. 100 అనేది మిగిలింది. డిఫరెన్స్ క్రెడిట్ వైపు వస్తే అది అబ్నార్మల్ లాస్. డిఫరెన్స్ క్రెడిట్ వైపు వస్తే అబ్నార్మల్ లాస్, అసాధారణ నష్టము. డిఫరెన్స్ డెబిట్ వైపు వస్తే అబ్నార్మల్ గెయిన్, అసాధారణ లాభం. ఓకే. దీనికి ఇప్పుడు మనం విలువ కట్టాలి. ఈ విలువ కట్టి అప్పుడు దీనికి వాల్యూ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 100కి మనం ఇక్కడ వాల్యూ కట్టాలి. ఈ 100కి వాల్యూ కట్టాలంటే ఇక్కడ వర్కింగ్ నోట్స్ చూడండి. ఈ వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది అబ్నార్మల్ లాస్ అమౌంట్. అబ్నార్మల్ లాస్ అమౌంట్కి ప్రిన్సిపల్ ఏంటి? నార్మల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై నార్మల్ యూనిట్స్ మైనస్ స్క్రాప్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఐ రిపీట్ అగైన్. నార్మల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై నార్మల్ యూనిట్స్ మైనస్ స్క్రాప్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. నార్మల్ కాస్ట్ సాధారణమైనటువంటి విలువ మైనస్ స్క్రాప్ వాల్యూ రద్దు విలువ బై నార్మల్ యూనిట్స్ సాధారణ యూనిట్లు మైనస్ స్క్రాప్ యూనిట్స్ అంటే రద్దు యూనిట్లు ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అసాధారణ లాభం యూనిట్లు. ఓకే. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు నార్మల్ కాస్ట్ అంటే ఏంటి అంటే కనుక డెబిట్ సైడ్ అమౌంట్ అంతా టోటల్ చేయండి. ఈ డెబిట్ సైడ్ అమౌంట్ అంతా టోటల్ చేయండి. అమౌంట్ ఎంత వచ్చింది? 25,000. ఆ 25,000 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే రద్దు విలువ నార్మల్ లాస్ది. నార్మల్ లాస్ వాల్యూ ఎంత వచ్చింది? 20. ఆ 20 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. బై నార్మల్ యూనిట్స్. నార్మల్ యూనిట్స్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ యూనిట్లు టోటల్ చేయండి. డెబిట్ సైడ్ యూనిట్లు టోటల్ చేయండి. ఎంత? అది 20,000. ఆ 20,000 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. మైనస్ స్క్రాప్ యూనిట్స్ అంటే నార్మల్ లాస్ యూనిట్స్ ఎంత? అది 400. ఓకే. ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 100. కాబట్టి 100 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. అంటే 25,000 మైనస్ 20 బై 20,000 మైనస్ 400 ఇంటూ 100. అప్పుడు 25,000 నుంచి 20 పోతే 24,980 బై 20,000 నుంచి 400 పోతే 19,600 ఇంటూ 100. ఇది చేసుకుంటే మనకు వచ్చినంత అనమాట 127 వచ్చిందన్నమాట.
ఓకే, అంటే అబ్నార్మల్ లాస్ అమౌంట్ ఎంత అనమాట 127. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఇదంతా వర్కింగ్ నోట్స్లో చేసుకోవాలి. ఆ అమౌంట్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం 127. ఈ అబ్నార్మల్ లాస్ అమౌంట్ దగ్గర ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందాక మన యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇది బ్యాలెన్సింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ అమౌంట్ని బ్యాలెన్సింగ్ చేయండి. ఈ అమౌంట్ ఎంత వచ్చింది? డెబిట్ సైడ్ టోటల్ 25,000. ఇది రెండు వైపులా వేసుకున్నాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 24,853 తక్కువైంది. కాబట్టి ఇది ఇక్కడ వేసుకున్నాం అన్నమాట. ఓకే, అది వేసుకున్న తర్వాత 24,853. తర్వాత మళ్ళీ మనం పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయండి. పర్ యూనిట్ అంటే 24,853 by 19,500. 19,500 పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది అక్కడ? 1.27. 24,853 by 19,500. దీన్ని మీరు ఇక్కడ పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది? 1.27. ఎప్పుడు కూడా పర్ యూనిట్ అనేది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే మీరు క్యాలిక్యులేట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్లో ఇక్కడ కూడా పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్, పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. ఫస్ట్ మనం ప్రాసెస్ ఏ దగ్గర నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో అది పట్టుకొచ్చి ముందు ఇక్కడ వేసుకుంటున్నాం. 2. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ ఏ అకౌంట్. ప్రాసెస్ ఏ అకౌంట్ నుంచి బదిలీ. యూనిట్స్ ఎన్ని? 19,500. అమౌంట్ ఎంత? 24,853. ఓకే, తర్వాత మెటీరియల్స్ కన్జ్యూమ్, వినియోగించేటువంటి మెటీరియల్స్. ఇంకా మిగతా మామూలుగా వేసుకుంటాం. 2. మెటీరియల్స్ కన్జ్యూమ్, వినియోగించిన మెటీరియల్స్ ఎంత? అది 4,000. 2. డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ ఎంత? అది 6,000. 2. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1,000. ఇది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. తర్వాత క్రెడిట్స్ అయినా బై స్క్రాప్ వాల్యూ, రద్దు విలువ. బై స్క్రాప్ వాల్యూ, రద్దు విలువ అంటే ఏంటిది? నార్మల్ లాస్, సాధారణ నష్టం. ఇప్పుడు దీని మీద కట్టాలి. 19,500 మీద, ఇన్పుట్ మీద కట్టాలి. 19,500 ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు? 5% ఇచ్చారు. కాబట్టి 19,500 ఇంటూ 5/100 ఎంత వచ్చిందనమాట? 975 యూనిట్స్లో. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసామన్నారు. ఎలాగా? 100 యూనిట్స్కి 5 రూపీస్ చొప్పున. కాబట్టి 100 యూనిట్స్కి 5 రూపీస్ అయితే 975కి ఎంత? 975 ఇంటూ 5/100. ఇక్కడ మీకు 48 పాయింట్ ఎంత వస్తుంది. కాబట్టి 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 49 వేసుకోండి. కాబట్టి ఇది పట్టుకొచ్చి ఇక్కడ 49 వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు తర్వాత ట్రాన్స్ఫర్ కొంచెం గ్యాప్ వదులుకోండి. అబ్నార్మల్ లాసా, అబ్నార్మల్ గెయినా మనకి తెలియదు. అబ్నార్మల్ లాస్ అయితే క్రెడిట్ వస్తుంది, అబ్నార్మల్ గెయిన్ అయితే డెబిట్ వస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేసుకుని తర్వాత ఇక్కడ బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ సి అకౌంట్. బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ సి అకౌంట్. ప్రాసెస్ సి ఖాతాకి బదిలీ. ప్రాసెస్ సి ఖాతాకి బదిలీ. యూనిట్స్ ఇచ్చేసాడు అక్కడ. ఆ యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఆ యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఓకే, అమౌంట్ మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం. ముందు ఏది క్లోజ్ చేయాలి? ఎప్పుడు కూడా యూనిట్స్ ఫస్ట్ క్లోజ్ చేయాలి, తర్వాత అమౌంట్ క్లోజ్ చేయాలి. ముందు యూనిట్స్ క్లోజ్ చేయండి. యూనిట్స్ క్లోజ్ చేయాలంటే డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ చేయండి. ఇప్పుడు మనకి క్రెడిట్ ఎక్కువ వచ్చింది, డెబిట్ తక్కువ వచ్చింది. క్రెడిట్ ఎక్కువ వచ్చింది చూసుకోండి. ఎంత వచ్చింది? ఇక్కడ 19,775 వచ్చింది. డెబిట్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 275 తక్కువైంది. కాబట్టి ఆ అమౌంట్ పట్టుకొచ్చి డెబిట్ వేసాం. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది డెబిట్ వైపు కనుక వస్తే అబ్నార్మల్ గెయిన్, అసాధారణ లాభము. ఆ డిఫరెన్స్ కనుక క్రెడిట్ వైపు వస్తే దాన్ని అబ్నార్మల్ లాస్, అసాధారణ నష్టము అంటాం. డెబిట్ వైపు వస్తే అసాధారణ లాభం, క్రెడిట్ వైపు వస్తే అసాధారణ నష్టం.
అంటారన్నమాట. ఇప్పుడు అది డెబిట్ వైపు మనకి డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అబ్నార్మల్ గెయిన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ముందు దీనికి వాల్యూ కట్టి అప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ప్రాసెస్కి వాల్యూ కట్టాలన్నమాట. ముందు దీనికి వాల్యూ కట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ వర్కింగ్ నోట్స్ చూడండి. వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ గెయిన్ అమౌంట్ అంటే అసాధారణ లాభానికి విలువ కట్టాలి. ఇందాక మనం ఎలా చేసామో అదే ప్రిన్సిపల్. నార్మల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై నార్మల్ యూనిట్స్ మైనస్ స్క్రాప్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. ఇక్కడ నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ టోటల్, సాధారణటువంటి విలువ. ఈ డెబిట్ సైడ్ అంతా టోటల్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ వచ్చింది 36,385. అది పట్టుకొచ్చి 853 35,853 ఆ టోటల్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ఏంటి? నార్మల్ లాస్ వాల్యూ. నార్మల్ లాస్ వాల్యూ ఎంత? 49. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత నార్మల్ యూనిట్స్. నార్మల్ యూనిట్స్ అంటే ఏంటి? ఇన్పుట్ యూనిట్స్ వేసుకోవాలి. అబ్నార్మల్గా కలిపేసి వేస్తారు, అది తప్పు. ఓకే, మనం కనుక్కునేది ఈ వాల్యూ. దీన్ని మళ్ళీ ఇప్పుడు వేస్తాం అనుకోండి డబుల్ వాల్యూ అయిపోతుంది. మనం వెయ్యాల్సింది ఓన్లీ ఇన్పుట్ది. ఓకే, అంటే 19,500 వెయ్యాలి. ఇక్కడ 19,500 మైనస్ స్క్రాప్ యూనిట్స్. స్క్రాప్ యూనిట్స్ అని ఇక్కడ 975 కాబట్టి 975 ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్. అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ ఎన్ని వచ్చినాయి మనకి? 275 కాబట్టి 275 ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చింది ఈ 35,853 నుంచి 49 మైనస్ చేస్తే 35,804. అలాగే 19,500 నుంచి 975 మైనస్ చేస్తే 18,525. ఓకే, ఇంటూ 275 అప్పుడు మనకి 531.5 వచ్చింది. అడ్జస్ట్ చేసుకుంటే 532 వచ్చింది. అప్పుడు ఆ 532 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు డెబిట్ సైడ్ అంతా టోటల్ చేయండి. టోటల్ చేస్తే మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేసాం. దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ సి అకౌంట్. ప్రాసెస్ సి ఖాతాకి బదిలీ 36,336. రిమైనింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసాం అన్నమాట. పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ బై యూనిట్స్ అంటే 36,336 బై 18,800 అంటే వచ్చింది 1.93 అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ ప్రాసెస్ సి అకౌంట్. ప్రాసెస్ సి అకౌంట్ కూడా ఇక్కడ కూడా ఫస్ట్ ముందు మనం పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ అలాగే క్రెడిట్ పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్. ఫస్ట్ ముందు మనం ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ బి అకౌంట్. ప్రాసెస్ బి అకౌంట్ నుంచి బదిలీ ఎన్ని యూనిట్లు? 18,800 36,336. ఓకే, తర్వాత మెటీరియల్స్ కన్జ్యూమ్ వినియోగించిన మెటీరియల్స్ ఎంత? 2,000. తర్వాత డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ ఎంత? 3,000. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 1,500. తర్వాత క్రెడిట్ వైపున బై స్క్రాప్ వాల్యూ రద్దు విలువ అంటే ఇది సాధారణ నష్టం. 18,800 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు 1,880 వచ్చింది. అప్పుడు ఇది 100 యూనిట్స్కి 20 రూపీస్ అయితే 1,880కి ఎంత? 1,880 ఇంటూ 20/100 376 ఇక్కడ వేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందాకట్లాగానే మనం ఇక్కడ యూనిట్స్ వేసుకోవాలి. ఇది లాస్ట్ ప్రాసెస్ కాబట్టి బై ట్రాన్స్ఫర్ టు ఫినిష్ స్టాక్ అకౌంట్. తయారైపోయిన సరుకు ఖాతాకి బదిలీ. తయారైపోయిన సరుకు ఖాతాకి బదిలీ అని చెప్పి ఆ యూనిట్స్ ఇక్కడ వేసుకోండి. యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు అకౌంట్ని క్లోజ్ చేస్తున్నాం. ముందు ఏది క్లోజ్ చేయాలి? యూనిట్స్ అనేది క్లోజ్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చినాయి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 18,800. క్రెడిట్ సైడ్ తక్కువైనాయి. ఎంతది? 920. క్రెడిట్ సైడ్ తక్కువైతే ఏమని పిలుస్తాం? అబ్నార్మల్ లాస్. అదే డెబిట్ సైడ్ తక్కువైతే అబ్నార్మల్ గెయిన్. ఇక్కడ అబ్నార్మల్ లాస్ వచ్చింది 920. ముందు దీనికి విలువ కట్టి అప్పుడు దీనికి విలువ కట్టాలి. కాబట్టి 920కి మనం ఇప్పుడు వాల్యూ కట్టాలి. అబ్నార్మల్ లాస్. ఓకే, ఇక్కడ వర్కింగ్ నోట్స్ చేసుకోండి. Calculation of abnormal loss account. Normal cost minus scrap value by normal units minus scrap units into abnormal loss units.
నార్మల్ కాస్ట్ అంటే సాధారణ విలువ మైనస్ రద్దు విలువ బై సాధారణ యూనిట్లు మైనస్ రద్దు యూనిట్లు ఇంటూ అసాధారణ నష్టం యొక్క యూనిట్లు. నార్మల్ కాస్ట్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ టోటల్ అంతా చేయండి. ఈ డెబిట్ సైడ్ టోటల్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం 42,836 మైనస్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ఏంటి? నార్మల్ వాల్యూ సాధారణ నష్టం. ఎంత అది వాల్యూ? 376. ఆ 376 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం బై నార్మల్ యూనిట్స్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ యూనిట్లు 18,800 మైనస్ స్క్రాప్ యూనిట్స్. స్క్రాప్ యూనిట్స్ ఎన్ని? 1,880 ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అసాధారణ నష్ట యూనిట్లు ఎంత? అది 920. ఓకే, అప్పుడు 42,836 నుంచి ఈ 376 మైనస్ చేస్తే 42,460. అలాగే 18,800 నుంచి 1,880 మైనస్ చేస్తే 16,920 ఇంటూ 920 అప్పుడు 2,308.65 అడ్జస్ట్ చేసుకుంటే 2,309. ఓకే, అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. అంటే అబ్నార్మల్ లాస్ వాల్యూ ఎంత వచ్చిందనమాట? 2,309 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు అమౌంట్ని బ్యాలెన్స్ చేయండి. అమౌంట్ని బ్యాలెన్స్ చేస్తే వచ్చింది డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. ఎంత? 42,836. అది పట్టుకొచ్చి రెండింటికి వేసుకున్నాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 40,151 తక్కువైంది. కాబట్టి బై ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ తయారైపోయిన సరుకు ఖాతాకి బదిలీ ఎంత? అది 16,000. యూనిట్స్ ఏమో 16,000, అమౌంట్ ఏమో 40,151. పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే 40,151 బై 16,000 అంటే 2.51 అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ప్రాసెస్ కాస్ట్. ఓకే, అబ్నార్మల్ లాస్ అబ్నార్మల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతుంటారు. అయితే దీంట్లో మనకి అబ్నార్మల్ లాస్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్లు కూడా అడుగుతారు. అకౌంట్లు కూడా వేయమని అడుగుతుంటారు. అది కూడా మనం ఒకసారి చేసేద్దాం. ఇదే ప్రాబ్లంలో అది కూడా చేద్దాం. అబ్నార్మల్ లాస్ అకౌంట్ ఇక్కడ కూడా మనకి డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి. ఒకటి పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్, అలాగే క్రెడిట్ కూడా పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ అనేది ఇక్కడ ఉంటాయి. మనకి ఇప్పుడు అబ్నార్మల్ లాస్ అనేది మనకి ఎక్కడెక్కడ వచ్చినాయి? ప్రాసెస్ ఏలో ఒకటి వచ్చింది, అలాగే ప్రాసెస్ సిలో ఒకటి వచ్చినాయి. అవి ఎక్కడున్నాయి? క్రెడిట్ వైపు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం డెబిట్ వైపు రాసుకోవాలి. ఇప్పుడు డెబిట్ వైపు చూడండి, టు ప్రాసెస్ ఏ అకౌంట్ యూనిట్స్ ఎన్ని? 100, అలాగే అమౌంట్ ఎంత? 127. ప్రాసెస్ ఏ అకౌంట్ చూసుకోండి, క్రెడిట్ వైపు ఉంటాయి. అబ్నార్మల్ లాస్ అకౌంట్ ప్రాసెస్ ఏ అకౌంట్ అని చెప్పి 100, అమౌంట్ ఏమో 127. అలాగే ప్రాసెస్ సి చూడండి, ప్రాసెస్ సిలో కూడా మనకి ఇక్కడ యూనిట్స్ ఏమో 920, అమౌంట్ ఏమో 2,309. ఓకే, ఇప్పుడు క్రెడిట్ చెప్తుంది బై క్యాష్ ఆఫ్ బ్యాంక్. ఇక్కడ ప్రాసెస్ ఏ అకౌంట్, ప్రాసెస్ ఏ అకౌంట్లో యూనిట్స్ ఇక్కడ ఎంత వేసుకున్నామో అవే యూనిట్స్ వస్తాయి. అంటే 100 యూనిట్స్ ప్రాసెస్ ఏలో మనకి అబ్నార్మల్ లాస్ ఎంత ఉన్నది? 100 యూనిట్స్ ఇక్కడ వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం సేల్ చేయాలి. సేల్ చేసేటప్పుడు అంటే అమ్మేస్తున్నాం అనమాట. అమ్మేసేటప్పుడు రేట్ అనేది మనకి ప్రాబ్లంలో ఉంటే ఆ రేట్ తీసుకోండి. ఒకవేళ కనుక ఆ రేటు కనుక లేకపోతే నార్మల్ లాస్ అంటే సాధారణ నష్టానికి ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రేటు ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఐ రిపీట్ అగైన్, అబ్నార్మల్ లాస్కి ప్రాబ్లంలో రేట్ ఇస్తే కనుక ఆ రేటు ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ కనుక ఆ రేట్ ఇవ్వకపోతే నార్మల్ లాస్ సాధారణ నష్టానికి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటు ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండి, స్క్రాప్ వాల్యూ ఇచ్చారు. ఎంత? 100 యూనిట్స్కి 5 రూపీస్ అన్నారు. కాబట్టి అదే ఇక్కడ తీసుకున్నాం. 100 యూనిట్స్కి 5 రూపీస్ అయితే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఎన్ని? 100కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. అలాగే ప్రాసెస్ సిలో యూనిట్స్ ఎన్ని? 920 యూనిట్స్ అక్కడ వేసుకున్నాం. ఇక్కడ ప్రాసెస్ సిలో చూడండి, స్క్రాప్ వాల్యూ అంటే రద్దు విలువ 100 యూనిట్స్కి 20 రూపీస్ అన్నారు. కాబట్టి 100 యూనిట్స్కి 20 రూపీస్ అయితే 920కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. 920 × 20/100 ఎంత వచ్చింది? 184 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు యూనిట్స్ రెండు కూడా టాలీ అయిపోతాయి. డెబిట్ సైడ్ యూనిట్స్ క్రెడిట్ సైడ్ యూనిట్స్ టాలీ అయిపోయినాయి. ఈ అమౌంట్ని బ్యాలెన్సింగ్ చేయండి అంటే నిల్వలు తెరచాలి.
డెబిట్ ఎంత వచ్చింది 2436. ఓకే, డెబిట్ ఎక్కువ వచ్చింది, ఆ టోటల్ రెండింటికి వేసేసాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది 2247 తక్కువైంది. ఇక్కడ ఏమని రాస్తాము, బై ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బై ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకి బదిలీ, కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకి బదిలీ అని రాస్తాం అన్నమాట. ఇది అబ్నార్మల్ లాస్ అకౌంట్, అసాధారణ నష్టం ఖాతాని ఈ విధంగా తయారు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది అబ్నార్మల్ గెయిన్ అకౌంట్, అంటే అసాధారణమైనటువంటి లాభం ఖాతా, అసాధారణ లాభం ఖాతా. ఇక్కడ కూడా మనకి డెబిట్ క్రెడిట్, డెబిట్ ఏమో 3 కాలమ్స్, క్రెడిట్ ఏమో 3 కాలమ్స్ ఉంటాయి. అంటే పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. అలాగే క్రెడిట్ వైపు కూడా పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి అబ్నార్మల్ గెయిన్ అనేది ఎక్కడ వచ్చింది, బి అకౌంట్లో వచ్చింది. కాబట్టి బై ప్రాసెస్ బి అకౌంట్, అక్కడ డెబిట్ ఏపు రాసుకున్నాం, ఇక్కడ ఏం రాసుకుంటాం, ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ ఏపు రాసుకుంటున్నాం. బై ప్రాసెస్ బి అకౌంట్, ప్రాసెస్ బి ఖాతా ఎన్ని యూనిట్స్ 275 యూనిట్స్, అమౌంట్ ఎంత 532 రూపీస్ అది రాసుకుంటాం మనం. ఇప్పుడు దీనికి ఇక్కడ డెబిట్ వైపున 2 నార్మల్ లాస్ అకౌంట్, అంటే ఇది గెయిన్ కదా, లాభం వచ్చింది. ఈ లాభాన్ని సాధారణ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించుకుంటాం అన్నమాట. సాధారణ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇక్కడ 2 నార్మల్ లాస్ అకౌంట్, సాధారణ నష్టం ఖాతా అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. దాంట్లో మనకి ఇక్కడ 2 ప్రాసెస్ బి అకౌంట్, ప్రాసెస్ బి అకౌంట్లో యూనిట్స్ మామూలుగా వేసేసుకోండి, ఇంతకట్లాగానే యూనిట్స్ పట్టుకొచ్చి 275 మామూలుగా వేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి రేటు మనకి ప్రాబ్లంలో ఇస్తే ఓకే, ఇవ్వకపోతే నార్మల్ లాస్కి ఏ రేట్ ఉన్నదో ఆ రేటు ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సాధారణ నష్టానికి ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రేటు ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నార్మల్ లాస్ ఎంత ఉన్నది 100 యూనిట్స్కి 5 రూపీస్. కాబట్టి 100 యూనిట్స్కి 5 రూపీస్ అయితే 275కి ఎంత, 275 ఇంటూ 5/100 ఎంత వచ్చిందనమాట 14 రూపీస్. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఓకే, యూనిట్స్ అనేవి టాలీ అయిపోతాయి. 275 యూనిట్స్ టాలీ అయిపోయినాయి. ఈ అమౌంట్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. ఈ అమౌంట్ ఎంత వచ్చింది, క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఎంత అది 532. ఆ క్రెడిట్ సైడ్ అమౌంట్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం, 532. డెబిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది 518 తక్కువైంది, అది పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, 2 ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, అంటే కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకి మళ్లింపు అని దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, తర్వాత లాస్ట్లో నార్మల్ లాస్ అకౌంట్ వేసుకోవాలి, అంటే సాధారణ నష్టం ఖాతా అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్లో నార్మల్ లాస్ అకౌంట్ వేసుకోవాలి, అంటే సాధారణటువంటి నష్టం ఖాతా, సాధారణ నష్టం ఖాతా ఇది వేసుకోండి. ఇక్కడ కూడా మనకి డెబిట్ క్రెడిట్ ఉంటాయి. డెబిట్ ఎప్పుడు 3 కాలమ్స్, క్రెడిట్ ఎప్పుడు 3 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ ఎప్పుడు పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్. అలాగే క్రెడిట్ ఎప్పుడు కూడా పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్ ఇవి ఉంటాయి. ఇప్పుడు నార్మల్ సాధారణ నష్టము ఎక్కడెక్కడ వచ్చినాయి మనకి, ప్రాసెస్ ఏలోనూ ఉన్నాయి, ప్రాసెస్ బిలోనూ ఉన్నాయి, ప్రాసెస్ సిలోనూ ఉన్నాయి. అంటే స్క్రాప్ అంటే ఏంటిది, రద్దు అంటే నార్మల్ లాసే. అవి పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. 2 ప్రాసెస్ ఏ అకౌంట్, ప్రాసెస్ ఏ ఖాతా యూనిట్స్ ఎన్ని 400, అమౌంట్ ఎంత 20. అలాగే ప్రాసెస్ బి అకౌంట్, 2 ప్రాసెస్ బి అకౌంట్ యూనిట్స్ ఎన్ని 975, అమౌంట్ ఎంత 49. అలాగే 2 ప్రాసెస్ సి అకౌంట్, యూనిట్స్ ఎన్ని 1880, అమౌంట్ ఎంత 376. ఇవన్నీ ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ క్రెడిట్ వైపులా, క్రెడిట్ వైపు ఇందాక మనం అబ్నార్మల్ లాస్ అకౌంట్ వేసుకున్నాం, అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ వేసుకున్నాం, అంటే అసాధారణమైనటువంటి లాభం ఖాతా వేసుకున్నాం. దాన్ని అమ్మేగా మనకు వచ్చిన దాన్ని నార్మల్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాం అక్కడ, అవునా. అది డెబిట్ అకౌంట్ చూడండి, అది పట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇంటికి ఏం వేసుకుంటాం, బై అబ్నార్మల్ గెయిన్ అకౌంట్, అసాధారణ లాభం ఖాతా యూనిట్స్ అన్ని 275, అమౌంట్ ఎంత 40, అది వేసుకుంటాం. ఇప్పుడు ముందు యూనిట్స్ క్లోజ్ చేయండి. డెబిట్ ఎక్కువ వచ్చినాయి 3255, ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది 2980, ఇక్కడ తక్కువైంది.
ఆ తక్కువైన అమౌంట్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. అలాగే ఈ అమౌంట్ని కూడా బ్యాలెన్సింగ్ చేసాం. ఎంత వచ్చింది? డెబిట్ ఎక్కువ వచ్చింది. అమౌంట్ ఎంత? 445. ఆ టోటల్ రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 431 తక్కువైంది. యూనిట్స్ ఏమో 2980, అమౌంట్ ఏమో 431. దీన్ని క్యాష్ ఆఫ్ డెటార్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాష్ అంటే నగదు, డెటార్స్ అంటే రుణగ్రస్తులు. నగదు లేదా రుణగ్రస్తుల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాష్ ఆఫ్ డెటార్స్ అకౌంట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది లాస్ట్లో వేసుకోండి. నార్మల్ లాస్ అకౌంట్, సాధారణ నష్టం ఖాతా లాస్ట్లో వేయండి. ఫస్ట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్, అసాధారణ నష్టం ఖాతా వేయండి. తర్వాత అబ్నార్మల్ గెయిన్ అకౌంట్, అసాధారణ లాభం ఖాతా వేయండి. లాస్ట్లో నార్మల్ లాస్ అకౌంట్, సాధారణ నష్టం ఖాతా అనేది లాస్ట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ మోడల్. ఓకే, థర్డ్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.